ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన హిందూ ధర్మ శాస్త్రాలలో హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకేసరి యోగాలు ఏర్పడబోతున్నాయి. హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకేసరి యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల బంగారం అవుతుంది. ఆంజనేయ స్వామి పుట్టినరోజే హనుమాన్ జయంతిగా పండుగగా జరుపుకుంటారు. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో 2 దీపాలు వెలిగించాలి. ఒక దీపం ఆంజనేయ స్వామి, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి. విపరీతమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన శనివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది. శనివారం రోజున పౌర్ణమి ఏర్పడటం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. ఏప్రిల్ 12వ తేదీన చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీకు కంటపడితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే హనుమంతుడిని పూజించాలి. జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలు. మీ దరిద్రం అంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్య ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి. శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు. పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్టే. పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయలు అప్పున్నా సరే నెల తిరగకుండానే తీరిపోతాయి. విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్తి గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి. ఏ ఇంటి ముందైతే స్వస్తి చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీలంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఇక మీ కుటుంబం అంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి. చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ పెరుగుతుంది. పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి నాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరుస్తుంది. పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. పౌర్ణమి రోజున నూనె కొనకూడదు. పౌర్ణమి నాడు నూనె కొంటే అప్పుల పాలవుతారని నమ్మకం. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. క్షణాల్లో అదృష్టం వరుస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేకూరుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడం, నది స్నానాలు చేయడం, పేదవారికి దానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.